గురువారం సందర్భంగా నగరంలోని మాధవ్ నగర్ సాయిబాబా ఆలయం, సుభాష్ నగర్ తేనె సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పారాసిటమాల్, పాంటోప్రోజల్ వంటి 52 రకాల మెడిసిన్ మే నెలలో నిర్వహించిన నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ 22 నుంచే ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, టీజీ, ఏపీ, ఎంపీ రాష్ట్రాల నుంచి సేకరించిన మిగతా శాంపిల్స్ కూడా నాణ్యత ప్రమాణాలకు తగినట్టు లేవని కేంద్రం గుర్తించింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ ముంచి చర్చలు సఫలీకృతమయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరడంతో అలకబోనిన జీవన్ రెడ్డి తనకు పార్టీనే ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని తప్పవని, సీనియర్లకు తగిన గౌరవం ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారన్నారు. మరోవైపు ఇకపై ఏ నిర్ణయమైనా జీవన్ రెడ్డితో చర్చించి తీసుకుంటామని మున్షి తెలిపారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్తవ్యస్తకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాను సెమీస్ గండం వెంటాడుతోంది. ఆ జట్టు ఇప్పటి వరకు ఫైనల్ కు చేరుకోలేదు. ఇప్పటి వరకు 2 సార్లు సెమీస్ చేరగా 2 సార్లు ఓడిపోయింది. 2009లో పాకిస్తాన్ పై, 2014లో ఇండియాపై ఓటమి పాలైన టోర్నీ నుంచి నిష్క్రమించేది. ఆఫ్ఘాన్ తో జరిగే సెమీస్ లో గెలిచి ఫైనల్ కు వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాష్ట్ర పూర్తి స్థాయి గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ను కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. అలాగే తెలంగాణ, పుదుచ్చేరికి కూడా ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. తనను టీజీకి పూర్తి స్థాయి గవర్నర్ గా కొనసాగించాలని ఇటీవల హోంమంత్రి అమిత్ షాను ఆయన కోరారు. నాణ్యమైన సేవలు అందించినప్పుడు టోల్ వసూలు చేస్తే ప్రజలు ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రహదారులు సరిగ్గా లేకుంటే టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని హైవే సంస్థలకు సూచించారు. మనం టోల్ వసూలుపై చాలా ఆతృతతో ఉన్నాం, కానీ రోడ్లు సరిగ్గా ఉన్న చోటే ఫీజులు వసూలు చేయాలి. గుంతలు, మట్టితో ఉండే అధ్వానమైన రోడ్లకు టోల్ వసూలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వంత నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా ఆర్మూర్ నియోజకవర్గంలోనూ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించాలన్నారు. దీనిపై వారం రోజులలో ప్రభుత్వం నిర్ణయం తెలపాలన్నారు. లేకపోతే దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.